ఓకే, ఈరోజు క్లాస్లో మనం షెడ్యూలింగ్ గురించి నేర్చుకుందాం. జనరలైజ్డ్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ టూల్స్, టెక్నిక్స్ అన్నీ కూడా లిటిల్ మోడిఫికేషన్తో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మీద అప్లై అవుతాయి. అయితే ఇక్కడ ఆ టూల్స్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే 2 ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ మెథడ్స్ అప్లై చేసుకుంటాము. సో అవి ఒకటి PERT అంటే ప్రోగ్రామ్ ఎవల్యూషన్ అండ్ రివ్యూ టెక్నిక్, అండ్ రెండోది క్రిటికల్ పాత్ మెథడ్. సో అంటే ఇక్కడ PERT అండ్ CPM ఆర్ ద 2 tools applied to the software development, scheduling methods that are applied to the software development. ఈ బోత్ టెక్నిక్స్ కూడా ప్రాజెక్ట్ ప్లానింగ్ యాక్టివిటీస్ మీద ఎర్లియర్గా ప్రాజెక్ట్ యాక్టివిటీస్ డెవలప్ అయ్యేటప్పుడే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనకి జరుగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎస్టిమేట్స్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎఫర్ట్, నెక్స్ట్ వన్ ఈజ్ ద డికంపోజిషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫంక్షను అండ్ సెలెక్షన్ ఆఫ్ ద అప్రోప్రియేట్ ప్రాసెస్ మోడలు అండ్ డికంపోజిషన్ ఆఫ్ ద టాస్క్స్. సో అంటే ఇక్కడ మనము ఎర్లీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం ఎస్టిమేషన్ ఆఫ్ ఎఫర్ట్ ఏంటో క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ప్రోడక్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా డికంపోజ్ చేసుకుని ఏ ఫంక్షన్స్ మనం చేయాలి అని డిసైడ్ చేసుకుంటాం, అండ్ అప్రోప్రియేట్ ప్రాసెస్ మోడల్స్ని టాస్క్ సెట్ని సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ టాస్క్ మొత్తాన్ని డికంపోజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఆ టైంలోనే ఇంటర్డిపెండెన్సీస్ అమాంగ్ టాస్క్స్ మే బి డిఫైన్డ్ యూజింగ్ ద టాస్క్ నెట్వర్క్ ద్వారా మనము ఇంటర్డిపెండెన్సీస్ అన్నీ అంటే ఒక ఫంక్షన్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఎలా జరుగుతాయి అవి అంటే ప్యారలల్గా జరుగుతాయా, సీక్వెన్స్లో జరుగుతాయి, ఇవంతా కూడా మనం టాస్క్ నెట్వర్క్లో చూపిస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. ఆ టాస్క్స్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మొత్తం ఇండివిజువల్ ఫంక్షన్స్ అన్నీ కూడా యాజ్ ఏ హోల్గా ప్రోడక్ట్లో డిఫైన్ అయిపోతాయి. సో వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్కి షార్ట్కట్ ఏంటి అంటే WBC అనమాట. సో ఈ WBC ఆర్ డిఫైన్డ్ ఎలా డిఫైన్ అవుతుంది అంటే ఫర్ ద ప్రోడక్ట్ ఆఫ్ యాజ్ ఏ హోల్ ఫర్ ద ఇండివిజువల్ ఫంక్షన్స్. ఎలాగా టాస్క్స్ ఏమైతే డిఫైన్ అయ్యాయో అవి మనం ఇక్కడ WSగా డిఫైన్ చేసుకుంటాం. అండ్ PERT అండ్ CPM ప్రొవైడ్ క్వాంటిటేటివ్ టూల్స్ దట్ అలౌ ద సాఫ్ట్వేర్ ప్లానర్ టు ఎందుకు డిటర్మిన్ ద క్రిటికల్ పాత్ని డిటర్మిన్ చేయడానికి, అండ్ determine the critical path and establish most likely time estimates for the individual tasks by applying individual tasks by applying statistical models and calculate boundary times that define the time window for a particular task. అంటే ఇవేం ప్రొవైడ్ చేస్తున్నాయి టూల్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ప్లానర్స్ని క్రిటికల్ పాత్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం. క్రిటికల్ పాత్ ఏంటి, చైన్ ఆఫ్ టాస్క్స్ దట్ డిటర్మిన్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్లో చైన్ ఆఫ్ టాస్క్స్ ఒకదాని వెనకాల ఒకటి ఏ చైన్ ప్రకారం ఇక్కడ టాస్క్ జరుగుతున్నాయి ఆ చైన్ ఐడెంటిఫై చేయడానికి, డిటర్మిన్ చేయడానికి, అండ్ టైమ్ ఎస్టిమేట్ ఏంటి ఫర్ ద ఇండివిజువల్ టాస్క్స్ అనేది స్టాటిస్టికల్ మోడల్ని యూజ్ చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి, అండ్ బౌండరీ టైమ్స్ ఆ విండో ఆఫ్ పర్టికులర్ టైమ్స్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ PERT అండ్ CPM క్వాంటిటేటివ్ టూల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇంకా మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్ బౌండరీ టైమ్స్ డిసర్న్డ్ ఫ్రమ్ ఏ పార్ట్ ఆర్ CPM నెట్వర్క్. అవేంటి అంటే ద ఎర్లియస్ట్ టైమ్ that a task can begin when all preceding tasks are completed in the shortest possible time, and the latest time for task initiation before the minimum project completion of time delayed, and the earliest finish, the sum of the earliest start and the task duration,
and the latest finish, the latest start time added to the task duration, and the total float, the amount of surplus time or levy allowed in scheduling tasks so that the network critical path is maintained on a schedule. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ చూడడానికి ఇవి ఇంపార్టెంట్ బౌండరీ టైం ఉంటాయి మనకి పర్ట్కి సిపిఎం నెట్వర్క్కి. అయితే ఇక్కడ బౌండరీ టైం క్యాలిక్యులేషన్స్ లీడ్ టు డిటర్మినేషన్ ఆఫ్ ద క్రిటికల్ పాత్ అండ్ ప్రొవైడ్ ద మేనేజర్ విత్ ఏ క్వాంటిటేటివ్ మెథడ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ప్రోగ్రెస్ అండ్ టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్. ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఎలా టాస్క్స్ కంప్లీట్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ని ఈ క్రిటికల్ పాత్ ద్వారా డిటర్మిన్ చేసి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. PERT and CPM implemented in a variety of automated tools that are available for the personal computer. Such tools are easy to use and make the scheduling methods described previously available to every software manager. ఓకే, సో ఇక్కడ అంటే ఈ పర్ట్ సిపిఎం అనేవి టూల్స్, వీటిని బట్టి మనం క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేసుకుంటాం. ఈ ఐడెంటిఫై చేసుకోవటం వలన మనకి ఏమవుతుంది, ఐడెంటిఫై చేసుకుని ట్రాక్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనేది ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని మనం నేర్చుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్ లైన్ చార్ట్స్. ఈ టైమ్ లైన్ చార్ట్స్ ఏంటి, ఎప్పుడైతే ప్రాజెక్ట్ షెడ్యూల్ క్రియేట్ అవుతుందో, వెన్ ద ప్రాజెక్ట్ షెడ్యూల్ అంటే ప్రాజెక్ట్ యొక్క షెడ్యూల్ ఎప్పుడైతే మనము క్రియేట్ అవుతామో అప్పుడు ఏ సెట్ ఆఫ్ టాస్క్స్ అండ్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ డెవలప్ అయితే అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లానర్కి ఏమర్థమవుతుంది, సెట్ ఆఫ్ టాస్క్ తెలుస్తాయి, ఆటోమేటెడ్ టూల్స్ అన్నీ యూజ్ చేస్తారు, అండ్ వర్క్ బ్రేక్ డౌన్ ఇన్పుట్గా టాస్క్ నెట్వర్క్ ఏంటి, టాస్క్ అవుట్లైన్ ఏంటి, ఎఫర్ట్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్పుట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్లానర్కి తెలుస్తాయి. ఇన్ ఎడిషన్ టు దీస్ టాస్క్స్ మే బీ అసైన్డ్ టు ఏ స్పెసిఫిక్ ఇండివిజువల్కి కూడా ఈ టాస్క్స్ని అప్లై చేస్తామన్నమాట. అంటే ఇచ్చేస్తాము, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి. యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఇన్పుట్ టైమ్ లైన్ చార్ట్ని ఏమంటున్నాము అంటే దీన్ని గంట్ చార్ట్ అని కూడా అంటున్నాం. టైమ్ లైన్ చార్ట్ని వి విల్ సే ఇట్ యాజ్ ద గంట్ చార్ట్ అని అంటున్నాం అనమాట. సో ఈ గంట్ చార్ట్లో మనం ఏం చేస్తాము, ఇక్కడ చూడండి, టేబుల్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఒక లెఫ్ట్ సైడ్ మనకు ఒక కాలం ఉంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ టాస్క్స్. అండ్ ఈ వర్క్ టాస్క్స్ ఇక్కడ వీక్ 1లో ఏంటి, వీక్ 2లో ఏంటి, వీక్ 3లో ఏంటి, వీక్ 4లో ఏంటి, వీక్ 5లో ఏంటి అని మనం షెడ్యూల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనము వర్క్ టాస్క్స్లో మనం స్పెసిఫై చేస్తున్నాం మీట్ ద కస్టమర్స్ ఎప్పుడు వీక్ 1లో ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అయ్యాం, ఎప్పటి వరకు సెకండ్ డే వరకు మీట్ అయ్యాం. సో అది హారిజాంటల్ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్ టాస్క్స్ ఫర్ ద కాన్సెప్ట్ స్కోపింగ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ కాలమ్స్. అవి వర్క్స్ ఏంటి, అసలు ఆ టాస్క్స్ ఏంటి అనేది మనము ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కాలంలో చూపిస్తున్నాము. అండ్ ద హారిజాంటల్ బార్స్ ఇండికేట్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ టాస్క్, అది ఎంతకాలం జరిగింది అనేది చూపిస్తున్నాం. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మీట్ ద కస్టమర్స్ అనేది 2 days జరిగింది వీక్ 1లో, అండ్ ఎస్టాబ్లిష్ ప్రోడక్ట్ స్టేట్మెంట్ అనేది 1 day జరిగింది, అది ఫస్ట్ వీక్లో సెకండ్ డే. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మైల్ స్టోన్స్ ప్రోడక్ట్ స్టేట్మెంట్ డిఫైన్డ్ అనేది ఇక్కడ 3rd day జరిగింది అని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. When multiple bars occur at the same time on the calendar, task concurrency imply అవుతుంది. అండ్ ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి చూసారా, ఈ బ్లాక్ 1 ఉంది చూసారా, దట్ ఆ బ్లాక్ 1ని మనం ఏమంటున్నాము అంటే దిస్ 1 ఈజ్ ద నథింగ్ బట్ ద మైల్ స్టోన్గా మనం చెప్తున్నాం అనమాట. వన్స్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నెససరీ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎ టైమ్ లైన్ చార్ట్ హ్యాస్ బీన్ ఇన్పుట్, ద మెజారిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ షెడ్యూలింగ్ టూల్స్ ప్రొడ్యూస్ ఏ ప్రాజెక్ట్ టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న
టాస్క్స్ అన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. అది ఎప్పటి వరకు వచ్చింది అనేది మనము ఈ బార్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ మైల్ స్టోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి రాగానే మనం ఏం డెవలప్ చేయగలుగుతాము అని అంటే ఒక ప్రాజెక్ట్ టేబుల్ని డెవలప్ చేయగలుగుతాం అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాజెక్ట్ టేబుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాజెక్ట్ టేబుల్లో చూసుకోండి, సేమ్ ఇక్కడ రాస్తున్నాం. మీట్ ద కస్టమర్స్ ఎప్పుడు వీక్ 1 ఫస్ట్ డే. ఎప్పటికి అంటే ప్లాన్డ్ స్టార్ట్ ఎప్పుడైంది ప్లానింగు? సో ఫస్ట్ డే. యాక్చువల్ స్టార్ట్ ఎప్పుడు? ఫస్ట్ డే. ప్లాన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? డే 2. వీక్ 1లో డే 2 అండ్ యాక్చువల్ కంప్లీట్ ఎప్పుడు? వీక్ 1లో డే 2నే. కాబట్టి అది టార్గెట్ రీచ్ అయిపోయింది, అంటే అనుకున్న టైంకి ఆ షెడ్యూల్ పూర్తయిపోయింది. అండ్ అసైన్డ్ పర్సన్ ఎవరు? సమ్ బిఎల్ఎస్. సో ఎఫర్ట్ ఎంత? 2 PD. అండ్ దానికి ఏమైనా నోట్స్, స్కోపింగ్ విల్ రిక్వైర్ మోర్ ఎఫర్ట్ అండ్ టైమ్. లైక్ దట్ ఇట్లా మనం ప్రతి దానికి అక్కడ గాంట్ చార్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ టేబుల్ని రెడీ చేసుకుంటాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ టేబుల్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? వీ కెన్ అండర్స్టాండ్ దట్ అసలు మీట్ అవుతున్నామా, అది ప్లాన్ ప్రకారం యాక్చువల్ స్టార్ట్ డేట్లోనే జరుగుతుందా అండ్ యాక్చువల్ ఎండ్ డేట్లోనే అవుతుందా అండ్ వెరైటీ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దీనికి కావాల్సింది. అంటే అతన్ని ఎవరికి అసైన్ చేసాము, ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని రోజులు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఇంకా ఏమైనా దీనికి చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈ గాంట్ చార్ట్ని యూజ్ చేసుకుని, అంటే దీన్నే మనం ఇంకొకటి టైం లైన్ చార్ట్ కానీ లేకపోతే గాంట్ చార్ట్ కానీ అని అంటాము. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఎంటైర్ ప్రాజెక్ట్కి డెవలప్ చేసి దీని యొక్క ట్రాకింగ్ అంటే ఎలా జరుగుతుంది, ఎట్లా చేస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తామన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ద టైమ్ లైన్ చార్ట్స్ అండ్ ప్రిపేరింగ్ ద ప్రాజెక్ట్ టేబుల్ for the